death into life. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో చెప్పినట్లుగా నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. We all know that we are born again. మనకు తెలుసు మనందరం కూడా తిరిగి జన్మించిన వారం. We all know that we are passed from death into life. మనము మరణములో నుండి జీవములోనికి దాటించబడి ఉన్నవారం మనమంతా కూడా. The most important thing is అయితే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే what happens after death. అయితే మరణం తర్వాత ఏం జరగనైనది. The rich man, because his name was not written in the Lamb's Book of Life. ఈ యొక్క ధనవంతుడు తన పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడలేదు. Because scripture says he did not repent of his sins. ఎందుకంటే లేఖనములు చెప్పినట్లుగా ఆయన యొక్క పాపముల విషయమై తను He పశ్చాత్తాపడలేదు. has gone to eternal judgment, eternal hellfire. నిత్య తీర్పులోనికి తద్వారా వచ్చే ఫలితము నరకములోనికి వెళ్ళినట్టుగా చెప్పబడింది. Can you turn with me to 2 Corinthians chapter 5? నాతో కలిసి 2 verse 10. కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం.